నమస్తే బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం చేపట్టదలుచుకున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననుండగా అఖిలపక్ష ఎంపీలు అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతో పాటు స్వయంగా ఫోన్ చేశారు. ఏపీ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రదర్శన, చర్చలో పాల్గొని అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని ఉత్తమ్ కోరారు. ఏపీ ప్రభుత్వం చేపట్టదలుచుకున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననుండగా అఖిలపక్ష ఎంపీలు అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపడంతో పాటు స్వయంగా ఫోన్ చేశారు. ఏపీ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రదర్శన, చర్చలో పాల్గొని అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని ఉత్తమ్ కోరారు. ప్రభుత్వం చేపట్టదలుచుకున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు ఈ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం గోదావరి పరివాహక ప్రాంతంలో బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి దీనికి సంబంధించి ప్రాజెక్టు పనులకు సంబంధించి ఆపేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని రేపు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఛాంబర్ లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బనకచెర్ల ప్రాజెక్టు పైన ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. అంతేకాదు ఏదైతే పార్టీలకు అతీతంగా ఆల్ పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులకు సంబంధించి కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు రావాల్సిందిగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్లకు కూడా లేఖ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎంఐఎం నుంచి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు కూడా సమాచారం అందించారు. సో రేపు 4 గంటలకు బనకచెర్ల ప్రాజెక్టు పైన కూడా సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంతో పాటు అంతరాష్ట్ర ఒప్పందాలు, ట్రిబ్యునల్ కు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు చేపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ని ఆపాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు తాను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మక తీసుకుని దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి దానివల్ల తమకు నష్టం జరుగుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలతో చర్చించేందుకే రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యక్రమం రూపొందించే కార్యక్రమాన్ని రూపొందించినట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. మనం దీనిపై చూస్తున్నాం.
ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టు పైన కూడా పలు విమర్శలు చేసిన నేపథ్యం కావచ్చు, ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో తమ పోరాటానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే చెప్పినటువంటి సందర్భం కావచ్చు. సో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర ఎంపీలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే అశోక్, ఆల్ పార్టీ ఎంపీలకు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంటే అవతల అపోజిషన్ పార్టీ ఎంపీలు సూచనలు, సలహాలు కూడా వీళ్ళు స్వీకరించే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. కేంద్ర మంత్రి కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి పోలవరం తో పాటు బనకచెర్ల అంశానికి సంబంధించి చాలా సార్లు కూడా తీసుకెళ్ళాం. దీనిపై లేఖలు కూడా రాశారు. ప్రాజెక్టు సంబంధించి అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పినటువంటి సందర్భం. మరోవైపు ఏపీ నుంచి ప్రాజెక్టు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణం తాము చేపట్టారని చెప్తుంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ప్రభుత్వం నుంచి లేఖల సందర్భం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా అటు బీజేపీ ఎంపీలకు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారని ఆయన స్పష్టం చేశారు. సో ఈ అందరి సమక్షంలో బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత కీలకమైనటువంటి సమీక్ష జరపనున్నారు. రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ఆపవలసిందిగా కోరేటువంటి డిమాండ్ అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి వినిపించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు ఎంపీలకైతే ఆయన స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి ఆహ్వానించారు. సో ఈ ఆహ్వానానికి సంబంధించి మనకి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ నుంచి సమావేశానికి వస్తారా రావడానికి సందర్భాన్ని పక్కన వస్తే మాత్రం ఇదే సచివాలయం కేంద్రంగా రేపు 4 గంటలకు ప్రత్యక్షంగా బనకచెర్ల ఇష్యూకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైనటువంటి ముందడుగును అయితే తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం అనంతరం ఏం మాట్లాడతారు ఏంటి అన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్.